సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా తర్లువాడ వద్ద ఏఐ డేటా సెంటర్ ను శంకుస్థాపన చేయనున్నారు. ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదు, ఆసియా ఖండానికి కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖను మార్చబోయే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్నాలజీ పటంలో విశాఖ నగరానికి శాశ్వత స్థానం లభించనుంది. ఫలితంగా పోర్టు నగరంగా ప్రసిద్ధి చెందిన విశాఖ ఇకపై డేటా సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. గూగుల్ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టనుంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. ఇక 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఊతమివ్వనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తుండటంతో ఇలాంటి భారీ ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న సబ్సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ నుంచి నేరుగా వివిధ దేశాలకు డేటా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది డేటా సెంటర్ల ఏర్పాటుకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. విశాఖ ఏఐ డేటా సెంటర్ ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఇది ఒక సువర్ణ అధ్యాయం కాబోతుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. విశాఖపట్నంలోని తర్లువాడ వద్ద గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న వేళ అక్కడ సందడి నెలకొనింది. సుమారు $15 బిలియన్ పెట్టుబడి, అలాగే 1 గిగావాట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే వేలాది ఉద్యోగాలు. ఇది ఏపీ యువత భవిష్యత్తును ఎలా మార్చబోతుంది అన్నది మరోవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కేవలం ఒక కార్యాలయం కాదు, ఇది ఒక ఏఐ ఎకో సిస్టమ్. సుమారు 600 ఎకరాల్లో అదానీ కనెక్ట్స్, అలాగే ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో ఈ హబ్ ఏర్పడిపోతుంది. ముఖ్యంగా గూగుల్ ఇక్కడ $15 బిలియన్ పెట్టుబడి పెట్టడం అంటే ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సబ్సీ కేబుల్ కనెక్టివిటీ ద్వారా విశాఖ నేరుగా సింగపూర్, అలాగే అమెరికా వంటి దేశాలతో డేటా నెట్వర్క్ ను అనుసంధానించబోతోందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కేవలం ఐటీ మాత్రమే కాదు, పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సెక్యూరిటీ, నెట్వర్కింగ్ వంటి పదుల సంఖ్యలో అనుబంధ రంగాల్లో ఉద్యోగాలు కూడా వస్తాయనేది ప్రభుత్వం అంచనా. అంటే టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ అభ్యర్థులకు కూడా ఇది ఒక పెద్ద వేదిక అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. 600 ఎకరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తుందంటే విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి తర్లువాడ అడవివరం ఏరియాలో సెకండ్ ఐటీ హబ్ గా మారతాయనేది కూడా మనం భవిష్యత్తులో ఊహించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, ఇక్కడ హోటల్స్, ట్రాన్స్పోర్ట్, అలాగే లోకల్ సర్వీసెస్ రంగం కూడా ఊపందుకుంటుందని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే విశాఖ రూపురేఖలు కూడా మార్చబోతున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒక గేమ్ చేంజర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు చంద్రబాబు విజన్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్, అలాగే ఏదైతే ఈ ఏఐ డేటా సెంటర్, ఈ రెండు కూడా కలిస్తే విశాఖపట్నం మొత్తం ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన నగరంగా మారుతుందనడంలో సందేహం లేదని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే సాధారణ డేటా సెంటర్లతో పోలిస్తే హైపర్ స్కేల్ సెంటర్లు లక్షలాది సర్వర్లను ఏకకాలంలో నిర్వహించగలవు. ఇది గూగుల్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే ఏఐ వంటి సేవలను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వేగంగా చేస్తుందని చెప్పడానికి ఇది ఒక హబ్ గా చెప్పుకోవచ్చు. అయితే సముద్రం లోపల వేసే భారీ కేబుల్స్ ద్వారా
విశాఖపట్నం డైరెక్ట్ నేరుగా అంతర్జాతీయ డేటా నెట్వర్క్ తో అనుసంధానించబడుతుంది. దీనివల్ల డేటా బదిలీలో లాటెన్సీ తగ్గి ఇంటర్నెట్ ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్నారు. అలాగే ఏఐ ప్రాసెస్ చేసేటప్పుడు సర్వర్లు విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. వీటిని చల్లబరచడానికి అత్యాధునిక వాటర్ కూలింగ్ లేదా లిక్విడ్ కూలింగ్ పద్ధతులను కూడా ఇక్కడ వాడబోతున్నారని చెప్పి కూడా ఐటీ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ కోర్ డేటాలో మాత్రం డేటా సైంటిస్టులు అలాగే ఏఐ మోడల్ డెవలపర్లు క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కూడా పనిచేస్తారు. అలాగే పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ కూలింగ్ సిస్టమ్ ఇంజనీర్లు ఉంటారు. అలాగే 600 ఎకరాల భారీ ప్రాజెక్టు నిర్మాణ దశలో వేలాది మంది కార్మికులకు కాంట్రాక్టర్లకు ఇక్కడ పని దొరుకుతుంది అనేది కూడా తెలుస్తుంది. డేటా సెంటర్ల భద్రత అత్యంత కీలకం కాబట్టి హై లెవెల్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇక్కడ అవసరం ఉంటారు. సో ఏదైతే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం, కానీ ఇప్పుడు ప్రభుత్వం స్పీడ్ మీద దృష్టి పెట్టిందని చెప్పడం మనం చెప్పుకోవచ్చు. భూమి కేటాయింపు నుంచి అనుమతులు వచ్చే వరకు కూడా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసిందని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే డేటా సెంటర్లకు 24 గంటల విద్యుత్ అవసరం. దీనికోసం సోలార్ అలాగే విండ్ ఎనర్జీని కూడా అందించేలా ప్రత్యేక గ్రిడ్ ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని తర్లువాడ అలాగే కపిలపాడ ప్రాంతాలు ఏఐ వ్యాలీగా రూపాంతరం చెందనున్నాయి. గూగుల్ వంటి దిగ్గజం వస్తే దాన్ని నమ్ముకున్నటువంటి వందలాది చిన్న స్టార్టప్ కంపెనీలు కూడా విశాఖకు తరలి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే హోటళ్లు, విద్యా సంస్థలు, రవాణా రంగం అభివృద్ధి చెంది స్థానికుల తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గూగుల్ $15 బిలియన్ పెడుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పెట్టుబడిదారుల దృష్టి కూడా ఏపీపై పడుతుందనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను నంబర్ 1 రాష్ట్రంగా మార్చాలనే సీఎం చంద్రబాబు లక్ష్యంతో ఇది ఒక కీలక అడుగు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ఏపీలోనే పెద్ద అడుగు అని చెప్పి కూడా మనం ఏపీ చరిత్రలో. అయితే ఇది ఎంతవరకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఉపాధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అటు ప్రత్యక్షంగా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా ఎంతమందికి జీవనోపాధి వస్తుంది అనేది కూడా మనకు ఆచరణలోకి వచ్చి అది ప్రారంభమైన తర్వాతనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి విశాఖపట్నానికి ఇది ఒక గర్వకారణమైనటువంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు సునీత. అయితే ఇప్పుడు దీని ద్వారా ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అదే చాలా వరకు టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ కు కూడా ఇందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఐటీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఇంతకుముందు విశాఖపట్నం పోర్ట్ సిటీగా పేరుగాంచింది. అయితే ఈసారి మాత్రం ఇప్పుడు పోర్టు అలాగే టెక్నాలజీ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా ఉండడంతో విశాఖపట్నం ఒక పెద్ద సిటీగా, నగరంగా అలాగే ఆసియా ఖండంలోనే ఒక మంచి గుర్తింపు వచ్చే సిటీగా అయితే విశాఖపట్నం రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల వెలువ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఏదైతే బీటెక్ చేసి ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ పరంగా సెటిల్ అవ్వాలనుకున్న వారందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు ఐటీ ఉద్యోగం ఉందంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ముంబై లాంటి నగరాలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఈ డేటా సెంటర్ రావడంతో చాలా వరకు విశాఖపట్నంలో కూడా ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు కూడా కదా ఇది ఒక ఉద్యోగాలు కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా ఉద్యోగం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఈ గూగుల్ డేటా సెంటర్ ను కూడా ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కావచ్చు, నిరుద్యోగులకు అలాగే ఐటీ సెక్టార్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ను కూడా అక్కడికి వెంటనే ఉద్యోగాలు వచ్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి చాలా మందికి ఎక్కువగా దాదాపు 1,00,000 మందికి పైనే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగస్తులుగా అక్కడికి వెళ్లి పని చేసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.